కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి వచనం నుండి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి చరణం నుండి 4 చరణాల వరకు నాతో కలిసి అందరూ చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక విశ్రాంతి దినాన్ని, ఈ శనివారాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడిన ఈ విజ్ఞాపన కూడికను బట్టి వందనాలు. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం. 40వ కీర్తన ఈ రాత్రి మేము ధ్యానించుకొనబోతూ ఉండగా ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, నిలవబడిన మీ దాసుని బలపరిచి వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 40వ కీర్తన మరి ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని హెడ్డింగ్ రాయబడింది. దావీదు భక్తుడు ఈ 40వ కీర్తనని చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు రాశాడు. లెక్కలేనన్ని అపాయాలలో ఆయన ఉన్నప్పుడు ఈ పాట రాసినట్టుగా మనం 12వ వచనంలో చూస్తాం. 12వ వచనం చూస్తే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అంటే ఎన్ని? లెక్కలేనన్ని, అంటే లెక్క పెట్టలేమన్నమాట. అటువంటి ఘోరమైనటువంటి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు దావీదు భక్తుడు ఈ పాట రాసినట్టుగా మనం చూస్తాం. బైబిల్ వేదాంత పండితులు ఈ యొక్క 40వ కీర్తన గురించి వ్యాఖ్యానిస్తూ, బహుశా సౌలు చేత తరమబడుతున్నప్పుడు మరి కీర్తన రాసి ఉంటాడని మరి వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సుమారు 10 సంవత్సరాల పాటు రాజు అయిన సౌలు చేత దావీదు తరమబడ్డాడు. అనేక సార్లు ప్రాణాపాయంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో పాటలు రాశాడు ఆయన, దేవుని మీద ఆధారపడుతూ. అలాంటి పాటల్లో బహుశా ఇది కూడా ఒక పాట అయి ఉండవచ్చని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఇది శ్రమలలో రాసిన పాటగా మనం గమనించవచ్చు. మనం చదువుకున్నటువంటి మొదటి 3 వచనాలలో గతంలో దేవుడు చేసినటువంటి మేలుల్ని స్తుతిస్తూ, దేవుడు చేసిన మేలుల్ని బట్టి 3 వచనాల్లో ఆయన దేవుని స్తుతించాడు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు కండిషన్ కూడా ఇంకా ఘోరంగానే ఉంది. చాలాసార్లు మనం క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు గతంలో దేవుడు ఏం చేశాడో మన జ్ఞాపకానికి రావు అసలు. కానీ దావీదు భక్తుడైతే ఈ కీర్తన ప్రారంభిస్తూనే తన పరిస్థితిలో లెక్కలేనన్ని అపాయాల మధ్యలో ఉన్నప్పటికీ గతంలో దేవుడు చేసిన మేలులు, ఆశ్చర్య కార్యాలన్నీ తలపోసుకుంటున్నాడు. దానివల్ల మనకు వచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే మన విశ్వాసం బలపడుతుంది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, గతంలో ఉన్న పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం, ఎలా దేవుని స్తుతిస్తున్నాడు. 1వ వచనం చూస్తే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, అప్పట్లో ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. ఈ మాట చెప్పడం ద్వారా ఇప్పుడు కూడా దేవుడు ఆలకిస్తాడు అనే నమ్మకం ఆయనలో ఏమవుతుంది? కలుగుతుంది. 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నేను ఉన్నప్పుడు జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. అంటే నా ప్రార్థన ఆలకించి, ఫ్రమ్ మ్యారీ టు క్వైర్, వారెన్ వెస్బీ అనే బైబిల్ పండితుడు ఈ 3 వచనాలకు హెడ్డింగ్ పెట్టాడు, ఫ్రమ్ మాయర్ టు క్వైర్ అని. మాయర్ టు క్వైర్ అంటే జిగటగల దొంగ ఊబి నుండి పాటలు పాడేటువంటి కృపను దేవుడిచ్చాడు. తర్వాత రాస్తాడు చూడండి, 3వ చరణం, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. భయంకరమైన దొంగ ఊబిలో నుంచి దేవుడు పైకి లేవదీస్తున్నప్పుడు
నూతనమైన పాటలు పాడుతూ దేవుణ్ణి ఆయన స్తుతించాడు. దానివల్ల రిజల్ట్ ఏంటంటే 3వ వచనం లాస్ట్లో ఉంది, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. దావీదు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని అన్యజనులు అందరూ చూసి దేవుని ఎరగని వారు కూడా మరి జీవము గల దేవుని నమ్ముకున్నట్లుగా ఆయన దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. సరే, ఈరోజు మనం మరి ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. ఆయన ప్రార్థన 12వ చరణం నుండి 17వ చరణం వరకు రాయబడింది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 12 నుండి 17 వరకు. ఈ 12 నుండి 17 వరకు ఉన్నటువంటి చరణాలని ఈరోజు మనం మరి 3 భాగాలుగా విభజించి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డేవిడ్, మరి దావీదు యొక్క సమస్యలు, దావీదు ఎలాంటి సమస్యలు గుండా వెళ్తున్నాడో మరి 12, 14, 17 వచనాల్లో చెప్తాడు. చూడండి, 12వ వచనం చదువుతున్నాం. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దావీదు యొక్క సమస్యలు, దావీదు యొక్క కష్టాలు, దావీదు యొక్క శ్రమలు. మీరు ఏమైనా రాసుకోవచ్చు. దావీదు శ్రమలను, కష్టాలను, బాధలను ఏమైనా రాసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క శ్రమలు. 40వ కీర్తన 12వ చరణం. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అండర్లైన్ చేసుకోండి పెన్నుతోటి. ఎన్ని అపాయాలంట? లెక్కలేనన్ని అపాయాలు. అంటే ఇటు చూసిన అపాయమే, అటు చూసిన అపాయమే, వెనక్కి చూసిన అపాయమే, ముందు చూసిన అపాయమే, చుట్టూ కూడా భయంకరమైన అపాయాలు గుండా వెళ్తున్నాడు. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది దావీదుకి, నా పరిస్థితికి కారణం ఒకవేళ నా పాపమేనేమో అనుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అలా ఆలోచన చేయాలి. మన పరిస్థితులకు కారణం కొన్నిసార్లు, అన్నిసార్లు కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మన దోషాన్ని బట్టి కూడా మనకేమొస్తాయి? కష్టాలు వస్తాయి. ఆ దోషాల లెక్క ఎంతో చెప్తున్నాడు చూడండి. 12వ వచనం లాస్ట్ లైన్, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఆ దోషములు ఎన్ని దోషాలు ఉన్నాయంట? తల వెంట్రుకలకు మించి ఉన్నవి. బహుశా తన పాపం తన జ్ఞాపకం వచ్చిందేమో, తన హృదయంలో ఉన్నటువంటి ఆ దోషం ఏదైనా దేవుడు జ్ఞాపకం చేశాడేమో తెలియదు, కానీ మరి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోయాను, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించిపోయినాయి. అన్ని దోషాలు ఉన్నాయని తన పాపాన్ని కూడా దేవుని దగ్గర ఒప్పుకునేవాడుగా మరి దావీదు భక్తుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఆ పరిస్థితులు ఎలా ఉందంట? నా హృదయము అధైర్యపడి ఉన్నది. అంటే ఏమాత్రం ధైర్యం కూడా లేదు. తలెత్తుకొని దేవుని వైపు చూసి దేవా అనేటువంటి దమ్ము, ధైర్యం కూడా నాకు కనబడతలేదు. ఒక సుంకరి ఎలా రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడో దావీదు కూడా బహుశా అలాగనే ఉన్నాడు. తలెత్తుకొని లేకపోతున్నానని అంటున్నాడు. తర్వాత 14వ వచనంలో కూడా ఆయన కండిషన్ మనం చూడొచ్చు. నా ప్రాణము తీయుటకై ప్రయత్నం చేసేవాళ్ళు అన్నాడు. అంటే ఈయన ప్రాణం తీయడానికి కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. అది లెక్కలేని అపాయాలంటే ఏం అపాయాలు? అవి ఆర్థిక ఇబ్బందులు అలాంటివి కాదు. శత్రువుల మధ్యలో ఆయనకు వచ్చిన ఇబ్బందులు. శత్రువులు ఆయన ప్రాణం తీయాలని చూస్తున్నారు. అలాగే 15వ వచనంలో కూడా ఆయన్ని హేళన చేస్తున్నారంట. చూడండి 15వ వచనం, నన్ను చూచి ఆహా ఆహా అని పలికేవారు. అది ఆహా ఆహా ఓహో అలా జరిగిందా, అలా జరగాలే అని అవమానపరిచేవారు. ఇది ఎలా ఉందంటే పుండు మీద కారం జల్లినట్టు. అసలే ఆయన బాధలో, శ్రమలో ఉంటే కొంతమంది ఆయన ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. 17వ వచనం చూస్తే, నేను శ్రమల పాలై దీనుడనైతిని. భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాల గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇవి ఆయన యొక్క సమస్యలు. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డేవిడ్. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందామా ఏంటి ఆయన సమస్యలు? 12వ వచనంలో లెక్కలేనన్ని అపాయాలు. 14వ వచనంలో చెప్పండి, చూసి చెప్పండి, పర్వాలేదు. ఆయన ప్రాణం తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 3000 మంది సైనికులు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. 15వ వచనంలో అనేక మంది ఆయన అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. 17వ వచనంలో ఆయన భయంకరమైన శ్రమల గుండా ఆయన వెళ్తూ చివరికి దీనుడైపోయాడు అన్నమాట. ఒకప్పుడు హీరో దావీదు గొలియాతును చంపాడంటే గొప్ప హీరో అన్నమాట. ఆ హీరో ఇప్పుడు ఎలా అయిపోయాడు? చాలా దీనుడుగా మారిపోయాడు. దానికి కారణం శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన శ్రమలు గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు.
దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, అది మొదటి విషయం. రెండవది ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క ప్రార్థన. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పిచ్చివాళ్ళు అయిపోతారు, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది దేవుని నుంచి దూరం అయిపోతారు. దేవుడు అనేవాడు ఉంటే మాకు ఇలాంటివి ఎందుకు జరగాలి అంటారు. దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, దేవుడు అనేవాడు ఉంటే మాకే ఎందుకు రావాలి ఈ కష్టాలని దేవుణ్ణి దూషించేవారు, దేవుణ్ణి విమర్శించేవారు, సణిగి గొణిగేవారు చాలామంది ఉంటారు. కానీ దావీదు భక్తులు అలా చేయలేదు. కానీ ఆయన తన పరిస్థితిలో ప్రభు వైపు చూడటం ఆయన నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన 13వ చరణంలో మనం చూడొచ్చు. ఎన్నో చరణం? 13. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. దయచేసి అనే మాట అండర్లైన్ చేసుకోండి. ప్లీజ్ 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 అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం? దయచేసి అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం? బాగా అవసరమైతేనే ఉపయోగిస్తాం. అయ్యా దయచేసి మాకు సహాయం చేయండి, దయచేసి అంటే అంతగా దేవుని వైపు ఆయన చూస్తున్నాడు. తర్వాత మాట చూడండి, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నేను చాలా ఆపదలో ఉన్నా, లెక్కలేని అపాయాలు ఉన్నాయి, శత్రువులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారయ్యా, నువ్వు ఆలస్యం చేయొద్దయ్యా, త్వరగా రా త్వరగా రా అంటున్నాడు. లాస్ట్ లైన్ చదవండి, 17వ చరణం లాస్ట్ లైన్. నా దేవా ఆలస్యము చేయకము, ఆలస్యం చేయొద్దయ్యా, ఆలస్యం చేయొద్దయ్యా, వెంటనే నా ప్రార్థనకు జవాబు అయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా అని అది ఎంత తీవ్రంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడో చూడండి. కంఠమెత్తి ప్రార్థించుచుంటిమి, మా కంట నీరు ఒలుకుచున్నది, వెంటనే మా ప్రార్థనలకు, వెంటనే మా ప్రార్థనలకు జవాబు నీయుమా. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపని దేవా, వెంటనే నాకు జవాబు అయ్యా, నాకు సహాయం చేయడానికి నువ్వు త్వరపడు, నా దేవా నువ్వు ఆలస్యం చేయొద్దయ్యా, ఆలస్యం చేయొద్దయ్యా అని దేవుని సన్నిధిలో ఆయన ఎంతో తీవ్రంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మరి మనమేం చేస్తున్నాం? సో మనకు కూడా వస్తున్నాయి కష్టాలు, మనకు కూడా అపాయాలు వస్తున్నాయి, మనల్ని కూడా అవమానపరిచేవారు, హేళన చేసేవారు ఉన్నారు. దేవుని నమ్ముకున్నందుకు కొంతమంది హేళన చేస్తారు, అవమానపరుస్తారు. కొంతమంది కొన్నిసార్లు మనకు నష్టం చేయాలని చూసేవారు ఎంతోమంది ఉంటారు, మనల్ని విమర్శించేవారు ఉంటారు. రకరకాల కష్టాలు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనము కృంగిపోతున్నామా, కృపగల దేవుని వైపు మనం చూస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు భక్తుడైతే కృంగిపోలేదు, కానీ ఎటు చూశాడు? కృపామయుడైనటువంటి దేవుని వైపు ఆయన చూశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. గతంలో కూడా ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎన్నోసార్లు దేవుడు తప్పించాడు. అది మనం మొదట జ్ఞాపకం చేసుకున్నాం. 1వ చరణం, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. ఇప్పుడు కూడా ఆలకిస్తాడు. గతంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఇప్పుడు కూడా నాకు ఆయనే దిక్కు. అప్పుడు ఆయనే దిక్కు, ఇప్పుడు కూడా ఆయనే దిక్కు. ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తులో కూడా ఆయనే దిక్కు అని దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం చింతపడతా ఉంటాం. కానీ పేతురు భక్తుడు అన్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పౌలు భక్తుడు ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, మీరు దేని గురించి చింతపడవాకండి, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని పౌలు భక్తుడు సెలవిచ్చాడు. కనుక సమస్యలకు పరిష్కారం చింతించడం కాదు, బాధపడటం కాదు, ఆలోచించడం కాదు. కొంతమంది రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఏంటి మరి జవాబు? ఆలోచిస్తూ ఉంటే బీపీ వస్తుంది, అంతేగాని ఏమాత్రం సమస్య పరిష్కారం కాదు. మన ఆలోచన సమస్యలని పరిష్కరించగలదా? చెప్పండి, పరిష్కరించలేదు. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు ఒక మూరెడు ఎక్కువ చేసుకోలేవు. చింత పరిస్థితులను మార్చదు. దేవుడు మాత్రమే పరిస్థితులను మార్చగలడు, దేవుడు మాత్రమే వ్యక్తులను మార్చగలడు, దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. మనకై మనం ఏమీ కూడా సాధించలేం.
ఆ సంగతి దావీదు భక్తునికి బాగా అంటే బాగా అర్థమైంది. ఆయన ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడో తెలుసా? దావీదు 10 సంవత్సరాలు తరమపడ్డాడు కాబట్టి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు అన్నాడు. ఒకవేళ తరమబడకపోతే దేవుని మీద ఆధారపడటం నేర్చుకునేవాడు కాదు. కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు మనల్ని దీనులుగా చేస్తాయి, మనం దేవుని మీద ఆధారపడేలా చేస్తాయి. చూడండి 17లో అదే మాట అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. తన్ను తాను తగ్గించుకొని సహాయం కొరకు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. కనుక మనం కూడా ప్రతి పరిస్థితుల్లో కృంగిపోక, దేవుని మీద సణగక, భయపడక, బెదిరిపోక, దేవునికి దూరం కాకుండా దేవుని వైపు మనం చూడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత మూడవదిగా ద ఫెయిత్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క విశ్వాసం. ఎంత బలమైన విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. చాలా విశ్వాసం ఉంది ఆయనకి. చూడండి ఎలా విశ్వాసం ఉందో చూద్దాం. 3వ మాట రాసుకోండి. దావీదు యొక్క విశ్వాసం, దావీదు యొక్క సమస్యలు, దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క చెప్పండి విశ్వాసం. విశ్వాసం ఏమిటి ఆయన విశ్వాసం? 17వ వచనం చదువుకుందాం. ఎన్నో వచనం? 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరి గురించి తలస్తున్నారు? అర్థమైందా మీకు ఈ మాట? ప్రభువు చెప్పండి ఎవరి గురించి? దావీదు గురించి ఏం చేస్తున్నాడు? తలంచుకుంటున్నాడు. దావీదు గురించి మాత్రమే కాదు, నీ గురించి, నా గురించి కూడా ప్రభు ఆలోచిస్తున్నాడు. చాపట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. సైతాన్ చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే, నీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? అసలు నిన్ను ఎవరు పట్టించుకుంటారు? అసలు నీ గురించి ఎవరున్నారు ఆలోచన చేసేవాళ్ళు? అప్పుడు చెప్పు సైతానికి, సైతానా నోరుమూయ్, నా గురించి ప్రభువు చెప్పండి ఆలోచిస్తున్నాడు. చదువుదాం ఆ మాట మళ్ళీ. 17వ వచనం 2వ లైన్ అందరు చదవండి నాతోటి. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఇదే మాట పేతురు భక్తుడు రాశాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఏంటంటే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. అక్కడేమో దావీదు అంటున్నాడు ప్రభు నా గురించి తలంచుచున్నాడు. ఇక్కడ పేతురు భక్తుడు శ్రమలో ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులకు చెప్తున్నాడు, శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులారా, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఫుట్నోట్లో లక్ష్యము చేయుచున్నాడు అనే మాట ఉంది. అంటే మీ గురించే ఆలోచిస్తున్నాడు, నీ గురించే ఆలోచిస్తున్నాడు. కనుక నువ్వేం చేయాలి? నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎంత ఫెయిత్ అండి దావీదుకి. విశ్వాస వీరుడు దావీదు, బలమైన విశ్వాసం గలవాడు. మరలా రండి కీర్తనలోకి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ చరణం 3వ లైన్. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యు ఆర్ మై హెల్పర్, యు ఆర్ మై సేవియర్. అది విశ్వాసంతో పలికిన మాట. దేంతో పలికిన మాట? విశ్వాసంతో. నాకు సహాయము నీవే. ఒక సామెత ఉంది, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కదవేమని. దేశాన్ని పరిపాలించే సౌలు రాజు దావీదును చంపాలనుకుంటే ఇంకెవరుండరు కాపాడేవాళ్ళు? అక్కడ ఎవరు లేరు. నాకు సహాయము నీవే. 2వ మాట, నా రక్షణకర్తవు నీవే. ఒకసారి 4వ చరణంలోకి రండి. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. అది ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుని ఆనుకుంటారో, దేవుని మీద బలమైన విశ్వాసంతో ఉంటారో, అలాంటి వారు నిజంగా ధన్యులు. దావీదు ధన్యుడు. ఈ ప్రార్థనకు జవాబు వచ్చింది. దావీదును చంపాలనుకున్న సౌలు తానే చనిపోయాడు.
చివరికి దావీదు ఇజ్రాయేలు దేశం మీద గొప్ప రాజు అయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అంటే దావీదు విశ్వాసాన్ని, దావీదు నమ్మకాన్ని వమ్ము చేశాడా దేవుడు? చెప్పండి, చేయలేదు. దేవుడు దావీదుని అద్భుతంగా సౌలు చేతుల నుండి రక్షించాడు. చివరికి ఆ రాజ్య సింహాసనం మీద దావీదును తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం కూడా అలాంటి బలమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం మాత్రమే, ఇంకొకటి ఉండాలి. 1వ చరణం చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. సహనం అనే మాట అండర్లైన్ చేసుకోండి. కేవలం విశ్వాసంతో కాదు ప్రార్థన చేసేది, సహనం కూడా ఉండాలి. మనకి ఏముండాలి? సహనం, ఓపిక, ఓర్పు. గతంలో మనం దేవుని సమయం అనే అంశాన్ని ధ్యానం చేశాం, గుర్తుందా మీకు? దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఎప్పుడు ఇస్తాడు? ఆయన సమయంలో ఇస్తాడు. ఎవరైనా వినకపోతే యూట్యూబ్లో ఉంది, వినండి. దేవుని సమయం, గాడ్స్ టైం. దేవుడు మన ప్రార్థనలకు ఆయన సమయంలో జవాబిస్తాడు. ఆ సమయం వరకు ఏం చేయాలి మరి? సహనముతో కనిపెట్టుకోవాలి. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. రాసుకోండి ఈ మాట. సహనముతో కనిపెడితే సమాధానం తప్పకుండా ఇస్తాడు. అది ఈ పాట రాసిన కవి ఆ మాట చెప్పాడు. సహనముతో కనిపెట్టిన సమాధానం ఇయ్యకుండునా తప్పకుండా ఇస్తాడు. దావీదుకి ఇచ్చాడు దేవుడు, రేపు నీకు నాకు కూడా తప్పకుండా ఇస్తాడు. ఇప్పటికి ఎన్నో ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు, ఇప్పుడు ఎందుకు ఇవ్వడు? ఇంతవరకు మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఇక ముందు కూడా ఆలకిస్తాడు. ఈ రాత్రి మనం చేసే ప్రార్థనలు, వ్యక్తిగతంగా మీరు చేసే ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు. అయితే మనం ఎలా ప్రార్థించాలంటే 2 మాటలు గుర్తుపెట్టుకుందాం ఈరోజు. 1 విశ్వాసముతో, 2 సహనముతో. అది ఈ 2 నేర్చుకున్నాం మనం ఈ కీర్తనలో. ఎన్నో కీర్తన ఇది? 40వ కీర్తన. మీకు సమయం దొరికినప్పుడు 40వ కీర్తన ఆశాంతం మొత్తం చదవండి, మొదటి నుంచి చివరిదా చదవండి. మనం ఏదో కొన్ని వచనాలు మాత్రమే మనం ధ్యానం చేశాం, సమయం తక్కువ ఉంది కనుక. దానిలో ఎన్నో కంఠత వాక్యాలు ఉన్నాయి, అవన్నీ మనం కంఠస్థం చేయాలి. ఉదాహరణకి, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. అది మంచి కంఠత వాక్యం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, అది కూడా మంచి కంఠత వాక్యం. దాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం కూడా సహనంతో, ఓపికతో కనిపెట్టుకోవాలి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ఎన్నో వచనంలో ఉంది? 4వ వచనం. అండర్లైన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం కంఠస్థం చేయాల్సినటువంటి వచనాలు. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ వాక్యాలు జ్ఞాపకం చేసుకో. లెక్కలేనన్ని ఆపదల నుంచి దావీదును తప్పించిన దేవుడు నిన్ను నన్ను తప్పించడా? తప్పకుండా తప్పిస్తాడు. అయితే మనం ఒకటి చేయాలి, మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటున్నాడు. నా దోషములు, చెప్పండి, నన్ను తరిమి పట్టుకొనగా నేను తలెత్తి చూడలేకపోయాను, లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించివని. హీ వాజ్ కన్ఫెసింగ్ హిస్ సిన్. మనం కూడా మన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. అది 3వ మాటగా రాసుకోండి. 1 విశ్వాసంతో ప్రార్థన చేయాలి, 2 సహనంతో ప్రార్థన చేయాలి, 3వది పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపం ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. నేనంతా బాగానే ఉన్నానులే అని మనం ఎప్పుడూ అనుకోకూడదండి. మన హృదయంలో మనకి తెలియని పాపాలు కూడా ఉంటాయి, దాగి ఉంటాయి కొన్ని. ఎవరికి తెలియని? మనకు తెలియని కూడా. మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నాంలే అనుకుంటాం,
నా అంత పరిశుద్ధులు ఎవరు లేరులే అనుకుంటాం. అసలు తెలిసినయే చాలా ఉన్నాయి, ఇంకా తెలియనివి ఎన్ని ఉంటాయో. అందుకే అవి ఎన్ని ఉన్నాయంటే నా తల వెంట్రుకలు మించి ఉన్నవని దావీదు భక్తుడు తన పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. ఆ మహోన్నతులైన దేవుని ఎదుట తలలు వంచి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. అయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉంటే నాలో తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దావీదు లాంటి బలమైన విశ్వాసం నాకు కూడా దయచేయి. దావీదు వలె సహనంతో కనిపెట్టడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దావీదు భక్తులైతే లెక్కలేనన్ని ఆపదలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆయన కృంగిపోలేదు, కానీ ప్రభు వైపు చూశాడు. మనం చూడగలుగుతున్నామా? అలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడిన సంఘ విజ్ఞాపన కూడికలో నాయన 40వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, దావీదు భక్తుడు లెక్కలేనన్ని ఆపదలు ఆయన చుట్టుకొని ఉన్నప్పుడు ప్రభువా నీ వైపు చూసి నీ సన్నిధిలో ప్రార్థించాడు, పశ్చాత్తాపంతో ప్రార్థించాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు, సహనంతో కనిపెట్టాడు. ప్రభువా మాకు సహనం లేదు నాయన, మమ్మల్ని క్షమించండి. మా ప్రతి పాపాన్ని మీ దగ్గర ఒప్పుకుంటున్నాం. మీ రక్తముతో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి. ఈ రాత్రి కొంత సమయం విజ్ఞాపన చేయబోతూ ఉండగా మా మనవులు ఆలకించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.